కెమెరా అడ్జస్ట్ చేసుకుంటున్నారు. సో, వి కెన్ సీ మనకి జనరల్‌గా పుట్టినరోజు నాడు మనం పుట్టినరోజు వాళ్ళకి ఇస్తాము. కానీ రమేష్ గారు పుట్టినరోజు నాడు మనకి తిరిగిస్తున్నారు. అందరికీ కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలని. అందరికీ కూడా జీవితంలో కావాల్సింది మనకి విజయము, ఆర్థికంగా ఆర్థికంగా ఆహ్, ఆర్థికంగా కూడా మనకి విజయం కావాలి కదా! ఆధ్యాత్మికంగా కూడా విజయం కావాలి జీవితంలో. లైఫ్ పర్పస్ తెలుసుకోవడానికి, జీవితం యొక్క లక్ష్యం తెలుసుకోవడానికి. మనకి జనరల్‌గా ఎప్పుడన్నా మనకి బాగోన్నప్పుడు, మనము ఆగిపోయినప్పుడు, జీవితంలో గ్రోత్‌లో లేకుండా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? గుడికెళ్ళి భగవంతుడికి నమస్కారం చేసుకుంటాం. మనం భగవంతుడి యొక్క ఆశీస్సులు కోరుకుంటాం కదా! ఎప్పుడైతే మనం 100% నమ్మకంగా లేకుండా మనం దండం పెడతామో భగవంతుడికి, ఆ ఆశీస్సులు కోరుతామో అది మనకి జరగదు. అదంతా కూడా మన లోపల ఉన్నదే. బయట నుంచి వచ్చేదేమి లేదు. మనకేదైనా కావాలన్నప్పుడు మనమే ఏదో విషయాలు తెలియకుండా మనము ఆపుతాం. అవి ముడులంటారు. ఆహ్, హ్మ్. ఈ ముడులు ఎప్పుడైతే విడిపోతాయంటే, మనం 100% కూడా నమ్మకంగా ఉన్నప్పుడే. మనం ఎప్పుడైతే ఏదైతే చేస్తున్నామో దాన్ని 100% నమ్మినప్పుడే మనకి మార్పులు కనపడతాయి. అదే మన జీవిత లక్ష్యానికి తీసుకెళ్తుంది. ఈరోజు మనకున్న చిక్కుముడులు ఇలాంటివి రోజు విడ విడిపోయేటట్టు చేయగలుగుతారు. చాలామంది ఇంతకుముందు సెషన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. అనుభూతి పొందారు. ఆ ముడులు విడిపోవడం అనే అనుభూతి పొందగలిగారంట. నేచురల్‌గా అంటే ప్రకృతి రీత్యా నేచురల్‌గా జరిగిపోతది. మల్టీ లొకేషన్ అని చెప్తున్నారు. అంటే ఇది శరీరంలో అయ్యుండొచ్చు, మనకి ఆరాలో అయ్యుండొచ్చు, మన ఆత్మ లెవెల్‌లో అయ్యుండొచ్చు, పరమాత్మ లెవెల్‌లో కూడా అయ్యుండొచ్చు. కాస్మిక్ లెవెల్‌లో కూడా అయ్యుండొచ్చు. ఏదైనా మీకు అనుభూతి జరిగితే అది మనము వీళ్ళతోటి షేర్ చేసుకోమంటున్నారు. ఎందుకంటే మీకు ఇంకొకళ్ళకి ఉపయోగపడతది కాబట్టి. మనలో ఉన్న ఆహ్, మనలో ఉన్న జీవన శక్తి కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనలో ఉన్న జీవన శక్తి పెరుగుతుందో, ప్రకాశవంతం పెరుగుతుందో, అప్పుడు మనకి ఆహ్, అప్పుడు మనకి కృతజ్ఞతా భావం పెరుగుతుంది. ప్రతి విషయంలో కృతజ్ఞతా భావం పెరుగుతుంది మనకి. అప్పుడు జీవితాన్ని కూడా వేరే
దృక్పథంతో చూస్తాం మనం. ఇది ఎవరు చేస్తున్నారంటే మనమే. మన మనలో మన బాడీనే చేస్తుంది. రమేష్ గారు ఎలా చేస్తారంటే, ఎందుకంటే ఆయన ఈ తత్వాన్ని పొంది ఉన్నారు కాబట్టి చేయగలుగుతారు. అంటే ఆ గ్రేస్‌నెస్ అంటే గ్రేట్‌నెస్ అండ్ గ్రేస్‌ఫుల్‌నెస్. ఈ ప్రకాశవంతమైన శక్తిని ఆత్మ ఆత్మ లెవెల్‌లో కూడా చేయగలుగుతారు. ఇంకొకటేంటంటే దేవతా శక్తి యొక్క లెవెల్‌లో కూడా చేయగలుగుతారు. తర్వాత లాస్ట్‌గా ఒక సుప్రీం పవర్ అంటే మనకి నిర్వాణ అంటే నిరాకార శక్తి లెవెల్‌లో కూడా చేయగలుగుతారు. మనలో ఉన్న శక్తిని అంతవరకు అన్ని లెవెల్స్ 3 లెవెల్స్‌లో రైజ్ చేస్తారు. మన ఆత్మ లెవెల్‌లో, దేవతా శక్తి లెవెల్‌లో, పరమాత్మ లెవెల్‌లో చేయగలుగుతారు. మీరందరూ రెడీగా ఉంటే చాట్‌లో యెస్ టైప్ చేయండి. రెస్పాన్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అది చేయడం వల్లనే మనకి కనెక్షన్‌లో ఉంటాం రిలీఫ్ అవుతది. ప్లీజ్ అందరూ రెస్పాండ్ అవ్వాలి. యెస్ టైప్ చేయండి చాట్. మనకది మనము యాక్సెప్టెన్స్ ఇచ్చినట్టు అప్పుడు రమేష్ గారు మన యొక్క బాడీ తోటి వర్క్ చేయగలుగుతారు. ఇది చేయకపోతే ఆ కనెక్టివిటీ రాదు మనకి. ఇప్పుడు 1000 మంది ఉన్నా సరే 1000 మందికి కూడా ఆత్మ లెవెల్‌లో కనెక్ట్ అవుతారు ఇప్పుడు ప్రకాష్ గారు మనకి. ప్రతి ఒక్క ప్లేస్‌కి అంటే ఇప్పుడు నేను మినసోటాలో ఉన్నాను. కొంతమంది ఇండియాలో ఉన్నారు. కొంతమంది మంగోలియాలో ఉన్నారు. అన్ని చోట్లకి కూడా ఆయన సూక్ష్మ రూపంలో రాగలుగుతారు మన దగ్గరికి. మనలో ఉన్న బ్లాక్స్, ముడులు కూడా తొలగిస్తారు. తర్వాత మనలో గ్రేస్ పెంచుతారు. అంటే మనలో ఒక జీవన శక్తి, ప్రకాశవంత శక్తి పెంచుతారు. మనం పూర్తిగా ఒక ఆనందమైన స్టేట్‌లోకి వెళ్తాం. దాంతోటి మనకేమవుతదంటే, ఏదన్నా ఫైనాన్షియల్ బ్లాక్స్ కానీ, లేకపోతే ఎలాంటి ముడిల్లో మనం ఇరుక్కొని ఉన్నా కూడా అవన్నీ విడిపోతాయి. ఎప్పుడైతే మనలాంటి వాళ్ళు అందరం హ్యాపీగా బ్లాక్స్ లేకుండా ఉంటామో, అలాగే దేశము, ఆ విలేజ్, ఆ స్టేట్ అవన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు. ఎప్పుడైతే మనుషులు మంచిగా ఉంటారో, హ్యాపీగా, సంతోషంగా ఉంటారో, ఆ యొక్క దేశం కూడా అలాగే ఉంటది. మనం మనకి కోరికలు తీరితే దేశం యొక్క దేశం మీద రిఫ్లెక్షన్ ఉంటదని చెప్తున్నారు. రమేష్ గారు ఒక జీవన ప్రయాణంలో ఏమైతే అర్థం చేసుకున్నారో, ఎలాగా చేస్తే మనుషులకి మిగతా వాళ్ళకందరికి ఎలా ఉపయోగపడుతదో తెలుసుకున్నారు. అది మనకి ఈరోజు చేస్తున్నారు. ఇదొక సైన్స్ మీకు వినుంటారు. ఏస్ టు ఎన్ఏఎఫ్ అని చెప్పని. ఇది ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్‌కి అవసరం. అది రిగార్డ్‌లెస్ అంటే వీళ్ళకి వాళ్ళకని కాదు. అందరికి జనరిక్‌గా వర్కౌట్ అవుతదని చెప్తుంది. అండ్ జస్ట్ సెల్ఫ్ అంటే మనకు మనమే చేసుకుంటాము. కానీ రమేష్ గారు దాన్ని ఇనిషియేట్ చేస్తారు. అంటే దాన్ని స్టార్ట్ చేస్తారనమాట. ఆయన రమేష్ గారి యొక్క ప్రెజెన్స్ మనకది హెల్ప్ అవుతది అలా రియేట్ అవ్వడానికి. ఇప్పుడు మీరు గుడికెళ్తే ఎలాగా మీకు నమ్మకమైన భగవంతుడి దగ్గరికి వెళ్తే మీకెలా ఫీల్ అవుతారు? అట్లాగే ఉంటుంది. స్టెప్ బై స్టెప్ చేస్తా అని చెప్తుంది. యాక్చువల్‌గా గమనిస్తే మనకి వేరే ఆలోచన లేకుండా ఇక్కడే ప్రెజెంట్‌గా ఉన్నాం మనం.
రకమైన కామ్‌నెస్ ఉంది. చాట్‌లో రాయండి. నో థాట్స్ అని చెప్పని. మీరు గనక ఫీల్ అవుతుంటుంటే గనక. ఎందుకంటే ఇది ఫస్ట్ స్టెప్. మనం నెక్స్ట్ వెళ్ళడానికి ఏ ఆలోచన లేకుండా ఉండడం అనేది మొదటి స్టెప్. ఇదొక అనుభూతి మాత్రమే. మీకనిపిస్తుందా ఏదో కొత్తది జరుగుతుంది ఏదో ఒక కొత్త అనుభూతి రాబోతుంది అని చెప్పని అనిపిస్తూ ఉంటది గదే! ఒక రకమైన ఎక్సైట్‌మెంట్‌తో ఎదురు చూస్తుంటాం కదా! ఎవరైతే ఫేస్‌బుక్ నుంచి చూస్తున్నారో తెలుగు వాళ్ళు, తెలుగులో ఉన్న వాళ్ళు కూడా రాయండి. నో థాట్స్ అని రాయండి. ఒకవేళ మీరు గనక థాట్స్ లేకుండా అంటే ఏ ఆలోచన లేకుండా ఒక రకమైన ఒకమైన నిర్దిష్ట స్టేట్‌లో ఉంటే గనక. మీరు తెలుగులో అయితే తెలుగులో, పోర్చుగీస్‌లో అయితే పోర్చుగీస్, మంగోలియా మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్‌లో రాయగలిగితే ఆ లాంగ్వేజ్‌లో రాయండి. మీకిది హెల్ప్ అవుతది. కనెక్టివిటీకి రమేష్ గారితో కనెక్టివిటీకి హెల్ప్ అవుతది మీకిది. ఎప్పుడైతే రాస్తారో అది నిజమవుతదనమాట. అంటే అది నిజ స్థాయికెళ్తది. మనం ఏదైతే రాస్తామో అది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. ఎప్పుడైతే మనం ఈ చిక్కుముడులు మనం విడగొట్టుకుంటామంటే ఒక మన శరీరము, మన మనసు కూడా ప్రశాంతంగా రిలాక్స్‌డ్‌గా ఉంటేనే చేయగలుగుతాం. సో, అది దానికి వెళ్ళండి ఫస్టు. ఏ ఆలోచన లేకుండా ఒక ప్రశాంతతగా ఉండాలి. మీరు రిలాక్స్‌కి 6, పీస్‌ఫుల్‌కి పి రాయండి. ఆర్‌పి రాయండి చాట్‌లో. ఒకవేళ మీరది గనక ఫీల్ అవుతుంటుంటే సైలెంట్‌గా ఉంటే. ఇది రిలాక్స్ అండ్ పీస్‌ఫుల్. ప్రశాంతంగా ఉండి. పిఎస్ అని రాయండి. రిలాక్స్‌కి, పీస్‌కి, సైలెన్స్‌కి. పీస్‌లో ఉన్నప్పుడే మనము ఏదైనా క్రియేట్ చేయగలుగుతాము. ఏదైనా కోరుకున్నది అడగగలుగుతాం. నిజమవుతదని. అంటే ఎవరైతే ఇక్కడ రాయట్లేదో వాళ్ళకి అవ్వదనమాట. ఎందుకంటే మన కనెక్టివిటీ ఏర్పడదు కాబట్టి. అందరూ వీడియో ఆన్ చేసుకోండి దయచేసి. మీకు రిజల్ట్స్ రావాలంటే, మీరు అనుభూతులు పొందాలంటే కంపల్సరీగా చాట్‌లో ఇన్వాల్వ్ అవ్వండి. వీడియో ఆన్ చేసుకోండి. ఇది చాలా సార్లు రమేష్ గారు చెప్పారు. ఇప్పుడైతే మనము ప్రశాంతంగా సైలెంట్‌గా అంటే ఏంటి ఆలోచన లేకుండా ఉండగలుగుతాము. రిలాక్స్‌డ్‌గా అంటే ఈజీగా ఉండగలుగుతాము. దీన్ని ఇంటిగ్రేటెడ్ స్టేట్ అంటారు. అంటే అన్నీ కలగలిపిన ఒక స్థితి అన్నమాట. ఇప్పుడు మనలో ఉన్న ముడిని విడదీస్తారు. 'ఐ విత్ ద గైడెన్స్ ఆఫ్ డాక్టర్ రమేష్' అంటే డాక్టర్ రమేష్ గారి యొక్క గైడెన్స్‌లో నేను పూర్తి నమ్మకంతోటి నాలో ఉన్న ముడులని విప్పుకుంటున్నాను.
ఇవి ఏదైతే నన్ను వెనక్కి లాగి ఉంచుతుందో ముందుకు వెళ్ళకుండా, మీరు జస్ట్ ఏం చేస్తారంటే చాట్‌లో ఇదంతా రాయకుండా ఐ అని టైప్ చేయండి. ఇప్పుడు మనలో అది ఇనిషియేట్ అవుతది. ఇప్పుడు రాసిన తర్వాత ఐ అని రాసేసిన తర్వాత మీకిది స్టార్ట్ అవుతుంది. ముడులని విడిపోవడం. మనలో ఉన్న ముడుల్ని అంటే లైక్ బ్లాక్స్ అంటారు ఆటిలిని. టైస్ అంటారు. అన్‌టై మై నౌట్స్. అవేకెన్ ద గ్రేస్ ఆఫ్ రమేష్. మీకు ఐడియా కోసం ఏంటంటే ఇప్పుడేదైనా ముడి పడితే మనకక్కడ ఉంటది చూడండి. వాటర్ ట్యూబ్‌లో ముడి పడితే మీకు వాటర్ పోదు కదా! అట్లాగే మన బాడీలో కూడా ముడులుంటే మన ఎనర్జీ పాస్ అవ్వదనమాట. అందరూ రిలాక్స్డ్‌గా ప్రశాంతంగా ఉండండి. కామ్ స్పేస్‌లో నమ్మకంతోటి అందరూ క్లోజ్ చేసుకోండి. కళ్ళు క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు రమేష్ గారు వచ్చి మీరు వచ్చి టచ్ చేసిన ఫీల్ మీకు తెలుస్తది. ఒకవేళ మీరు కాన్షియస్ ఉంటే. ఐ అలౌ నేను డాక్టర్ రమేష్ గారిని అలౌ చేస్తున్నాను నా దగ్గరికి రావడానికి. నా యొక్క తలుపులు తెరుచుకోవడానికి. ఆయన వచ్చేది నాకు అర్థమవుతుంది. నాకు తెలుస్తుంది. అనుభూతి పొందుతున్నాను. నాకు అనుభూతి చెందుతున్నాను ఆయన నా దగ్గరికొచ్చినప్పుడు. నేనున్న గదిలో ఏదో జరుగుతుంది. అది చెప్పలేకపోతున్నాను. యాహ్! ఎందుకు రమ్మంటున్నారు? కుర్చీలో కానీ, సీట్‌లో కానీ, బెడ్ మీద కానీ కూర్చుంటే అతుక్కోకుండా ముందుకు రండి కొంచెం. మా యొక్క నా చేతి వేళ్ళుకి తెలుస్తుంది. స్పర్శ తెలుస్తుంది. ఆయన నా చెయ్యి పట్టుకొని ముడిని విప్పుతున్నారు అనిపిస్తుంది. ఫస్ట్ కింద యానస్ దగ్గర అంటే మన యొక్క వెన్నుపూస కింద భాగంలో ఒక చెయ్యి పెట్టారు. తర్వాత ఇంకొక చెయ్యి గుండె మీద పెట్టారు. అంటే మన హార్ట్ చక్ర హృదయం దగ్గర పెట్టారు. ఇప్పుడు, ఇప్పుడు ఇంకొక చెయ్యి మెడ మీద పెట్టారు. ఇప్పుడు అన్నీ కూడా ముడులు ఏమైతే ఉన్నాయో అవన్నీ విడిపోతున్నాయి నుంచి. నాకిప్పుడు ఒక ప్రకాశవంతమైన లైట్ వస్తున్నట్టు అనిపిస్తుంది నా ఫేస్ మీదకి. ఇప్పుడు మీ కింద వెన్నుపూస నుంచి మీరు హృదయం వరకు ఆల్‌మోస్ట్ తల వరకు మీకది వైబ్రేషన్స్ తెలుస్తాయి. ఓం చెప్పిన వైబ్రేషన్స్.
మీకు సున్నితంగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తూ ఉంటది. ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి. మీరు కూడా స రమేష్ గారితోటి చెప్పండి. డోర్ ఓపెన్ చేయకుండా. కింద నుంచి స్పైన్ కింద నుంచి పైన వరకు తల వరకు చెప్పండి. చిన్నగా హమ్ చేస్తూ. హ్మ్. 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 ఇప్పుడు ఈజీగా వెనక్కెళ్ళండి. రెస్ట్ చేసుకోండి మీ బ్యాక్‌ని. కంఫర్టబుల్‌గా కూర్చోండి. ఇప్పుడు ప్రెజెన్స్ ఫీల్ అవ్వండి. ఇప్పుడొక డోర్ ఓపెన్ చేసినట్టు అనిపిస్తది. ఈ మనలో ఉన్న దాగి ఉన్న శక్తి మనకు తెలీదనమాట. మనమే చేసాము. కానీ రమేష్ గారు ఇనీషియేట్ చేస్తే రమేష్ గారి హెల్ప్ తోటి మనం తెలుసుకోగలుగుతున్నాం. శాస్త్రం అనేది సైన్స్ అనేది మనలో ఉన్న శక్తిని తెలుసుకునేదే సైన్స్ అంటున్నారు. మనలో ఉన్న జీవన శక్తిని మనం ఆధ్యాత్మిక శక్తి కింద కన్సిడర్ చేస్తాం మనం. ఇప్పుడు మనలో ఉన్న జీవన శక్తిని పెంచుతున్నారు. ఒకటి తర్వాత ఒకటి. ఒక లెవెల్ తర్వాత ఒకటి. కావాలంటే మీరు కళ్ళు తెరిచి ఉండొచ్చు ఇప్పుడు. చూడండి మీకు చాలా బ్రైట్‌గా అనిపిస్తది మీకు శక్తి అంతా కూడాను. హ్మ్. ఏం చెప్తారంటే సెల్ఫ్ రైజింగ్, సెల్ఫ్ రియలైజేషను నాకు కావాలి కదా! అది రాయమంటున్నారు. ఐఎస్ఆర్ఎస్ఈ ఎన్‌లైటన్‌మెంట్. ఈ ఫర్ ఎన్‌లైటన్‌మెంట్, ఆర్ ఫర్ రైజింగ్. సెల్ఫ్‌గా అంటే మనకు మనం సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ ఎన్‌లైటన్‌మెంట్. అంటే మనకు మనం ఏంటనేది తెలుసుకోవడం రియలైజేషను. ఎన్‌లైటన్‌మెంట్ ఏంటంటే మనకు ఉన్న స్థితి నుంచి ఇంకా మెరుగు స్థితికి వెళ్ళడం. ఆ పరమాత్మ శక్తి వైపుకి వెళ్ళడం. దాన్ని ఎన్‌లైటన్‌మెంట్ అంటారు. ఆధ్యాత్మికంగా నేర్చుకో సూక్ష్మంగా ఉంటే మన ఫిజికల్ బాడీ కాదు మాట్లాడేది. మన యొక్క ఆత్మనే మాట్లాడుతూ ఉంటది మనతోటి. మనలో భావాలు క్రియేట్ చేస్తుంటే.
ఇప్పుడు యాక్చువల్‌గా మీరు ఐడీఆర్ రాయండి. డివైన్ ఎన్‌లైటన్‌మెంట్ రాయండి. రాయడానికి ట్రై చేయండి 100%. ఇది చేస్తేనే మనకి సరైన ఫలితాలు చూస్తాం మనం. డిఆర్‌డిఈ డివైన్ డివైన్ ఎన్‌లైన్‌మెంట్. సారీ రియలైజేషన్. హ్మ్. అందరూ భూమి మీద ఎవరైతే ఉన్నారో అన్ని భూమి మీదనే కాదు అన్ని ప్లానెట్స్‌లోనూ అందరికి ఎన్‌లైటన్‌మెంట్ అనేది అందరికి ఉన్న అవకాశం అన్నమాట. వి. ఇప్పుడు ఐ అనే దాన్ని వదిలేసి వి అనే స్టేట్‌కొస్తాం. అంటే వి అంటే మనం, నేను కాకుండా మనము అని ఆలోచిస్తాం. ఎందుకంటే మనం అంతా ఒకటే కాబట్టి. ఒకటే లెవెల్‌లో ఉన్నాం కాబట్టి. ఎవరు మిస్ అవ్వకండి ప్లీజ్. రాకపోతే తెలుసుకొని మరీ టైప్ చేయండి. ఈ రోజైతే మటుకు. ఇప్పటి నుంచి నేర్చుకోండది. ఇది చాలా ఇంపార్టెంట్ అని ఫస్ట్ నుంచి చెప్తున్నారు రమేష్ గారు. చాట్‌లో ఇన్వాల్వ్ అవ్వడము, వీడియోలోకి రావడం. ఈరోజు ఇనిషియేషన్ అవుతది. ఇదే శక్తి అలా మనలో ఉండి ఏ రోజు గూడా మనకి రియలైజేషన్‌కి హెల్ప్ అవుతది. సెల్ఫ్ రియలైజేషన్‌కి. సెల్ఫ్ రియలైజేషన్, డివైన్ రియలైజేషన్, అబ్సల్యూట్ రియలైజేషన్. మీకు అర్థమవుతే ఇది ఆత్మ, ఆత్మ నుంచి పరమాత్మ లెవెల్ వరకు మనం రియలైజ్ అవుతామనమాట. ఆ సృష్టికర్తలాగా తయారవుతాము అన్నట్టు. మనం ఇప్పుడు ఒకటే చూస్తున్నాం కదా! ఒక విశ్వంలో, ఒక భూభాగంలో చూస్తున్నాం కదా! అట్లా కాదు క్రియేటర్ లెవెల్‌లో అంటే సృష్టికర్త లెవెల్‌లో ఎన్నో వేల మిలియన్స్ కొద్దీ, లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ ఇలాంటివే. మనం ఇవన్నీ అచీవ్ చేసినప్పుడు పరమాత్మ లెవెల్ వరకే అచీవ్ చేసినప్పుడు మనలో కూడా బంగారంలాగా, వెండిలాగా అంత షైన్ వస్తూ ఉంటది. మన ప్రకాశవంతంగా అవుతాం అది. ఇప్పుడు పరమాత్మ శక్తి హ్యూమన్‌లాగా వచ్చారు భగవంతుడిలా. వాళ్ళందరూ కూడా డివైన్ రియలైజేషన్ పొందిన వాళ్ళే. మనం మామూలు మనుషులమే అయినా సరే మనకలాంటి శక్తి ఉంది. ఆ డివైన్ రియలైజేషన్ తోటే మనం అలా అవ్వగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ఇందాక డివైన్ చేశాం కదా! ఇప్పుడు అబ్సల్యూట్ రియలైజేషన్ ఏఆర్ఏఈ టైప్ చేయండి. అంటే పరమాత్మ లెవెల్‌లో రియలైజేషన్, పరమాత్మ లెవెల్‌లో ఎన్‌లైటన్‌మెంట్. ఆధ్యాత్మిక గ్రోత్. మనమందరం ఇదే దీనికోసమే జాయిన్ అయ్యాం కదా! ఈ క్లాసెస్ తెలుసుకోవడానికి. మీకేవైతే మీ ముడుల్లాగా ఉన్నాయో, డౌట్స్ ఉన్నాయో మీ జీవితంలో, కొంచెం బిటర్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. అంటే చేదు అనుభవాలున్నాయి. అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇలాగ డివైన్ రియలైజేషన్, అబ్సల్యూట్ రియలైజేషన్ తోటి. ఓకే. సోల్ లెవెల్ అంటే ఆత్మ శక్తి లెవెల్‌లో సిల్వర్ లాగా ఉంటదంట. వెండిలాగా. డివైన్ లెవెల్‌లో అయితే గోల్డ్ అంటే బంగారం శక్తితో ఉంటది. ఎప్పుడైతే అబ్సల్యూట్ అంటే నిరాకార శక్తిలో అబ్సల్యూట్ అంటే పరమాత్మ లెవెల్‌లో ఉన్నప్పుడు అది
డైమండ్ అంటే వజ్రం కాంతిలాగా ఉంటది. మళ్ళీ కళ్ళు మూసుకోండి. ఇదే లాస్ట్ ఎక్సర్‌సైజు. మీ చేతి హృదయం మీద చేయి వేసుకోండి. సైలెంట్‌గా ఉండండి. మీరు చెప్పుకోండి. నేను 7వ స్టెప్‌లో ఉన్నాను హృదయంలో అని చెప్పుకోండి. మీరు లోపలికి అంటే హృదయం లోపలికి ఊహించుకోండి. మీరు ఆటోమేటిక్‌గా ఆ సెవెంత్ స్టెప్‌లో వెళ్ళిపోతారు. మీరు ఫీల్ అవ్వండి. మీరు చెప్పక్కర్లేదు. ఇప్పుడు మళ్ళీ ఎనిమిది స్టెప్‌కి వెళ్ళండి. హార్ట్‌లోనే ఒక్క స్టెప్ ముందుకి. డీప్‌గా అంటే లోపలికి. ఇక్కడ దేవతా శక్తి ఉంటదన్నమాట. ఇప్పుడు 9వ వరకు వేయండి హార్ట్‌లో. మనం భావన ఉంటది ఇప్పుడిక్కడ. శాంతంగా ఉండండి. సైలెంట్‌గా ఉండండి. ఇప్పుడు మీకు తెలిసిన ఇదే కదా! చేతులు వైపు చూసుకోండి. కాళ్ళు మూవ్ చేయండి. 3 సార్లు ఆ చీకట్లోనే కళ్ళు తెరిసి మూయండి. ఇప్పుడు తీసి చూడండి. మీకేం మీకేం గ్రేట్‌ఫుల్‌గా అనిపించిందా? అంటే మీకు ఏమన్నా కృతజ్ఞతా భావం ఏమన్నా చెప్పాలనిపించిందా? మీకు ప్రేమగా, దయతో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చిందా?
హ్మ్. హ్మ్. మీరు మళ్ళీ కావాలంటే ఇది వాడుకోవచ్చు. ఫేస్‌బుక్ లైవ్‌లో లింక్ షేర్ చేసుకోండి. మళ్ళీ పే చేసుకోండి. ఆ! ఆ! ఈరోజు ఏం చేశారంటే మొదటిగా మనలో ఉన్న బ్లాక్స్‌ని రిమూవ్ చేశారు. తర్వాత మనలో ఉన్న దేవతా శక్తిని, తర్వాత నిరాకార శక్తిని, పరమాత్మ శక్తిని టచ్ చేశారు. అదే మనకు స్టెప్ 1లో అయితే నేను అని. స్టెప్ 8లో హృదయంలో మనం అనొచ్చింది. తర్వాత స్టెప్ 9లో పరమాత్మ లెవెల్‌లో వచ్చింది నాకు. ఇది మీకు మీరు సొంతంగా చేసుకోవచ్చు ఈ స్టెప్స్ అన్నీ కూడాను. ఎవరికైతే సాయం కావాలో, సహాయం కావాలో, ఒక సిస్టమ్ కావాలో, అవన్నీ అర్థం చేసుకోవడానికి హెల్ప్ కావాలంటే, ఎక్స్టర్నల్ హెల్ప్ కావాలంటే చేశారు వాళ్ళైతే ప్రోగ్రామ్స్. ఎందుకంటే 95% మనం సొంతంగా చేసుకోవాలి. చేసుకోగలిగితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓన్లీ హెల్ప్ కావాలంటేనే కోర్సెస్ ఉన్నాయి. డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఓహ్! సార్ వెయిట్. యెస్. యెస్. సారీ. అది డాక్యు యెస్. యెస్. యెస్ సార్. డాక్యుమెంట్ ఎక్కడుందో అర్థం కాలేదు.
ఇంగ్లీష్ డాక్యుమెంట్ ఈరోజు ఇస్తారు. ఏమేమో ఉన్నాయనేది. తర్వాత మనకి మిగతా లాంగ్వేజ్ తర్వాత మీకేమైనా ఎక్స్‌పీరియన్సెస్ అయితే షేర్ చేయొచ్చు. రైజ్ హ్యాండ్ అనేది ఒక ఆప్షన్ ఉంటది. అది రైజ్ చేయండి. మీరు షేర్ చేయొచ్చు. మీకేమైనా ఎక్స్‌పీరియన్సెస్ ఉంటే. ప్లీజ్ షేర్. సరళ గారు ఆవిడ యొక్క అనుభూతిని చెప్తున్నారు. నేను ట్రాన్స్‌లేట్ చేస్తాను ఒకవేళ ఇంగ్లీష్‌లో చెప్తే. గారికి అనిపించిందంట. ఇంట్లో చాలా వచ్చింది. డోర్ ఓపెన్ చేసి ఎవరో డోర్ లాక్ చేసినట్టుగా అనిపించింది. ఎవరో మూవ్ అవుతున్నట్టు అనిపించింది. టెలిఫోన్ మీద ఏదో మూవ్ అవుతున్నట్టుగా అనిపించిందంట. ఇది షేర్ చేయడానికి పెట్టారు. ఎక్కడి నుంచి అని అడుగుతున్నారు మేడంని. హైదరాబాద్‌లో ఉంటారు సరళ గారు. ఆ! హ్యాపీ బర్త్‌డే సిస్టర్. ఎప్పుడైతే రెండో ఎక్సర్‌సైజ్‌లో హృదయం మీద స్టెప్స్ అవి చేస్తున్నప్పుడు చాలా ప్రేమగా మీ ఎక్స్‌పీరియన్స్ వచ్చిందంట. చాలా లవ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిందంట. ఇంకెవరున్నారు అని అడుగుతున్నారు. శిరీష ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తున్నారు.
మ్యూట్‌లో ఆవిడ చిన్న యాక్చువల్‌గా బాబుకి బాగోకపోతే కొంచెం ఎమోషనల్ పెయిన్‌లో ఉన్నారంట. ఎప్పుడైతే సెవెంత్ స్టెప్‌కి హృదయం పెట్టుకొని చేయమంటే అక్కడ క్లియర్ అయిపోయిందంట ఆ పెయిన్. చాలా సైలెంట్‌గా అయిపోయింది. ప్రతి ఒక్క రిలీజియన్ అంటే మతంలో కూడా ఇదే చెప్తున్నారు కదా! అదే మీదే ఉంటాను. ఆ స్టేట్‌లో పాపులేషన్ అంటే సృష్టికర్త పక్కన ఉండగలరు. 7, 8, 9 స్టెప్‌లోనే అన్నీ ఉంటాయని చెప్తున్నారు. యెస్. హ్మ్. ఆవిడ పుట్టినరోజు కూడా ఈ రోజేనంట. వెయిట్ చేస్తున్నాను ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ గురించి. సార్ చెప్పినప్పుడు మీకు చెప్తాను. మంగోలియన్ అర్థం కావట్లేదు కదా! హ్మ్.
ఈరోజు ఆవిడ పుట్టినరోజు. అప్పుడు లైఫ్ పర్పస్ తెలుసుకోవడానికొచ్చారంట. అయితే యాక్చువల్‌గా ఎక్సర్‌సైజ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆవిడకి తెలిసిపోయిందంట. రమేష్ గారు వెనకాల వచ్చినట్టు, వీపు మీద ఇలాగ పుష్ చేసినట్టు ఆవిడకి చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందంట. స్టెప్ 7 స్టెప్స్ 8, 9కి తీసుకున్నప్పుడు ఆవిడ బాగా ఫీల్ అయ్యారట. చెక్ చేస్తుంటారు. ఎలాగా మార్చుకోగలం మంగోలియన్ నుంచి ఇక్కడికని. సబ్జెక్ట్ ఏం కాదిది. జస్ట్ నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళ దగ్గరికెళ్తున్నారు సారు. ఈరోజు చాలా మంది ఉన్నారు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు. నేను ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆగండి. ఆవిడ ఫీల్ అయ్యారండి. రమేష్ గారు దగ్గర అవ్వడము, చేయడము. ఈవిడకి కూడా రమేష్ గారు వచ్చినట్టు ఫీల్ అయ్యారంట. కానీ మెయిన్‌గా కింద యానస్ దగ్గర అంటే మూలాధార దగ్గర బాగా లైట్‌గా అనిపిచ్చిందంట ఆవిడకి. అంతకుముందు చాలా ఆలోచనలతోటి, ప్రాబ్లమ్స్ తోటే ఉన్నట్టుగా ఉండేవారట. కానీ సడెన్‌గా చాలా లైట్‌గా అది తీసుకొని పైకి వెళ్తున్నట్టుగా అనిపిచ్చిందంట ఆవిడకి.
కాల్ గెస్ట్‌కి యాక్చువల్‌గా డోర్ ఓపెన్ చేసి ఈయన వెళ్లి నడుచుకుంటా వెళ్లి డోర్ ఓపెన్ చేశారు. ఆయన వచ్చి బ్లెస్ చేశారండి. కాల్‌గాని రమేష్ గారు వచ్చి. ఈయన ఈయన కొంచెం ఈయన ఎక్స్‌పీరియన్స్ పాల్ గారి ఎక్స్‌పీరియన్స్ ఇంకా కొంచెం డీటెయిల్డ్‌గా ఉందన్నమాట. ఇలాంటివి చేసినందుకు మనకి నమ్మకం కలుగుతదనమాట. అందుకే ఎక్స్‌పీరియన్సెస్‌ని షేర్ చేయమని అడుగుతున్నారు. ఎవరికైతే ఏమేమైతే వచ్చినాయో ఎక్స్‌పీరియన్సెస్. యెస్ సర్. ఐ యామ్ హియర్. ఐ యామ్ ట్రాన్స్‌లేటింగ్. హ్యాపీ బర్త్‌డే విష్ చేశారు. ఈయనకి కూడా ప్రెజెంట్స్ చేస్తున్నాను. ఈయనకి వేరేగా ఉంది. నెత్తి మీద మొదటి బొటన వేలుతో నొస్తున్నట్టు అనిపించిందంట. వైబ్రేషన్స్ వచ్చినాయంట. చాలా ప్రశాంతంగా చాలా వైబ్రేటింగ్‌గా అనిపించిందంట. అప్రెంటిస్ ప్రోగ్రామ్‌లో గూడా ఉన్నారంట డిసెంబర్ నుంచి. ఆయన ఎక్స్‌పీరియన్స్ అలా ఉంది. ముంగ్నారని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారిప్పుడు ఆవిడ ఎక్స్‌పీరియన్స్. ఎప్పుడో మున్నారంటారు అంటారు కానీ నేనెప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైమ్. మున్నారన్ స్టూడెంట్ చాలా సంవత్సరాల నుంచి. ఆవిడ ఫ్రాంచైజ్ కూడా తీసుకున్నారు. మొదటిసారిగా అటెండ్ అయ్యారంట ఆవిడ హస్బెండ్. చాలా కాన్ఫిడెంట్‌గా అనిపించారంట ఈరోజు. ఆ ఫీలింగ్ వచ్చిందంట ఈరోజు. ఏదైనా చేయగలనన్న నమ్మకం లాగా అనిపిస్తుంది నాకు. అది మున్నారన్ వాళ్ళ హస్బెండ్ ఎక్స్‌పీరియన్స్. మురళీకృష్ణ గారి ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తున్నారు.
మ్యూట్‌లో తీయండి సార్. మ్యూట్ తీయండి సార్. ఫైన్ డాక్టర్ గారు. I'm also very bright also. Fine. ఇవాళ చాలా లైట్‌గా ఫీల్ అయ్యామండి. ఎనర్జిటిక్‌గా ఫీల్ అయ్యామండి. చాలా తేలిగ్గా ఫీల్ అయినట్టు అనిపించిందండి. ఉంది. మీరు వచ్చి మాకు ఎనర్జీ ఫార్మ్ చేసినట్టుందండి. వచ్చి ఎనర్జీ ఇచ్చినట్టుగా అనిపించింది. థాంక్ యూ అండి. చాలా శక్తి వచ్చినట్టు అనిపించిందంట మురళీకృష్ణ గారి వైఫ్. తర్వాత కృతజ్ఞతా భావం కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థాంక్ యూ వెరీ మచ్. ఆహ్, ఇది ఇంగ్లీష్‌లో చెప్పలేదు. చెప్పడానికి మీకు రోహిత వాళ్ళ బ్రదర్ ఫస్ట్ టైమ్ జాయిన్ అయ్యారంట. ఆయన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తున్నారు మీకు.
ఆయనకి డాక్టర్ గారి యొక్క ప్రెజెన్స్ తెలిసిందంట. తర్వాత బాడీ చాలా సరైన స్థితిలో ఉన్నట్టు అనిపించిందంట. ఈస్ పర్ఫెక్ట్. ఆయన శరీరం మంచిగా కరెక్ట్‌గా ఉందనిపించిందంట. ఏరోస్పేస్ మెడిసిన్. హ్మ్. ఆయనకి 2 సార్లు యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ డా కొంచెం డ్యామేజ్ అయింది. లెఫ్ట్ సైడ్ యాక్చువల్‌గా ఆయన మాట్లాడే శక్తి కూడా పెరిగిందంట. మారిందంట. ఆయనే రైజ్ చేశారంట హ్యాండ్. ఆయనే మాట్లాడాలనిపించిందంట ఆయనకే. యెస్ సర్. వి డిడ్. వి డిడ్. వి డిడ్. రోహితకి కూడా ప్రెజెన్స్ తెలిసిందంట. తర్వాత ఆవిడకి రూమ్‌లోకొచ్చినట్టు తెలిసిందంట. కళ్ళు తెరిచినప్పుడు చాలా ప్రకాశవంతంగా అనిపించిందంట రోహితకి. ఇది ఎందుకు జరుగుతుందంటే నమ్మకం ఉండడం వల్లనే జరుగుతుంది. రోహిత బ్రదర్ కూడా నమ్మకంతోటి ఓవర్‌కమ్ చేయగలుగుతారు అన్నీ కూడా అని చెప్తున్నారు. కళ్యాణ్ జాగ్రత్తగా ఉందని సరదాగా అంటున్నారు కళ్యాణ్‌ని. ఎప్పుడైతే హృదయం మీద చేయి పెట్టుకొని ఏడో ఒక స్టెప్‌కి 9 స్టెప్పులకి ఎళ్ళమన్నారో చాలా బాగా తెలిసిందంట ఆవిడకి. వెళ్ళగలిగారంట అక్కడికి. అబ్సొల్యూట్ సైలెంట్ మోడ్‌లోకెళ్ళిపోయారంట. ఆ సైలెన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. చాలా ప్రశాంతంగా అనిపించింది అని చెప్తున్నారు. ప్రతి స్టెప్పు వేరేగా అనిపించిందా ఎక్స్‌పీరియన్స్ అని అడుగుతున్నారు. ఎందుకంటే 7-8-9కి డిఫరెన్స్ ఉంది కదా! డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నా బాడీలో ఈ ఈ 3 స్టెప్పులు మటుకు ఫిజికల్ స్టెప్స్ కావట. అవి వైబ్రేషన్స్. వైబ్రేషన్ నుంచే ఫార్మ్ తీసుకుంటామనమాట. ఎప్పుడైతే మనం హార్ట్ ఫిజికల్‌గా చూస్తామో ఆ 3 స్టెప్స్ చూడలేమంట. ఆత్మ లెవెల్‌లో ఉన్న వైబ్రేషన్ సెవెంత్. ఎప్పుడైతే ఎయిత్ స్టెప్‌కెళ్తామో దేవతా శక్తి లెవెల్‌లోకెళ్తామో అది చాలా మైన్యూట్‌గా ఫీల్ అవుతాం కానీ వైబ్రేషన్ వచ్చేసేసి 3 2 వైబ్రేషన్ లెవెల్ హై ఉంటది. వెరీ హై వైబ్రేషన్స్ అని చెప్తున్నారు. అదే అదే నిజము అని చెప్తున్నారు. అది చూడలేని శక్తి లోపల స్టెప్స్‌లో.
మనకు అన్నీ చెప్పారు పురాణాల్లో వాటిల్లో. కానీ ఎలా చేయాలో చెప్పలేదంట. అదే రమేష్ గారు మనకు టీచ్ చేస్తున్నారు అన్నమాట. రమేష్ గారి కంట్రిబ్యూషన్ పర్పస్ లైఫ్ ఏంటంటే ఇవన్నీ టీచ్ చేయడం అన్నమాట. ఈ 3 స్టేట్‌లకి తీసుకురావడం ఎవ్రీబడీని. ఎకనామిక్‌గా అంటే ఫైనాన్షియల్‌గా, స్పిరిచ్యువల్‌గా, ఆధ్యాత్మికంగా క్రియేటర్ లాగా ఎలా ఉండగలుగుతాం అంటే సృష్టికర్తలాగా ఎలా ఉండగలుగుతాం అనేది. బాలాజీ గారి ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తున్నారిప్పుడు. అన్‌మ్యూట్ చేయండి సార్. సార్ నమస్కారం. నేను తెలుగులో మాట్లాడుతాను సార్. హ్యాపీ బర్త్డే సార్. తెలుగులో చెప్తారంట. హ్యాపీ బర్త్‌డే చెప్పారు రమేష్ గారికి. సార్ మీరు స్క్రీన్ మీద వచ్చినప్పటి నుంచి నాకు ఆ బాడీ అంతా చాలా లైట్‌గా అయిపోయింది. చాలా పీస్‌ఫుల్‌గా, ఎప్పుడైతే రమేష్ కామ్‌గా గారిని స్క్రీన్ మీద చూసారో శరీరం అంతా చాలా తేలిగ్గా అయిపోయిందంట. ఇప్పటికీ ఆ వైబ్రేషన్ నాకు బాడీలో అలాగే ఉంది సార్. ఇప్పటికీ ఆ వైబ్రేషన్స్ అన్నీ శరీరంలో ఉండిపోయినాయంట. ఇప్పటికి గూస్ కూడా బంప్స్ ఉందంట. వస్తున్నాయి. గూస్ వెరీ బంప్స్ అంటే థాంక్ యూ వెరీ మచ్. రోమాలు ఐ యామ్ నిక్కబొడుచుకుంటున్నాయంట ఆయనకి. యు ఆర్ మై గురు సార్. థాంక్ యూ వెరీ మచ్. గురువులాగా చెప్తున్నారు. థాంక్ యూ సార్. ఐ యామ్ నాట్ హియరింగ్ సార్. యెస్. శిరీష గారు దట్స్ ఎ మోడెస్టీ ఆఫ్ రమేష్ గారు. గురువు లోపలే ఉన్నారని చెప్తున్నారు. ఎవరికి వాళ్ళు. సరే. ఎప్పుడైతే మనం కోరుకుంటున్నామో అప్పుడే అనుభూతి చెందగలుగుతాం అని చెప్తున్నారనమాట.
మంగోలియాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సార్ ఎప్పుడైతే ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేస్తారో మీకు చెప్తాను ఆ ఎక్స్‌పీరియన్స్. ప్రశాంతంగా ఆహ్వానించారు. ఆవిడ హ్యాపీ బర్త్‌డే చెప్పారంట. తర్వాత యాక్చువల్‌గా వదిలేయడం అంటే బ్లాక్స్ రిమూవ్ చేస్తా అన్నారు గదా! నాట్స్. అవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందే వచ్చేసినాయంట ఆ ఎక్స్‌పీరియన్స్ లెట్ గో అనేది. జస్ట్ అడుగుతున్నారనమాట. అక్కడ నుదుటి మీద ఒక మచ్చ ఉంది గదా! అది నేచురల్‌గా ఏమన్నా వచ్చిందా అని చెప్పని.
ఆవిడ కనెక్ట్ అవ్వగలిగారట రమేష్ గారితో. పొద్దుటే అనుకున్నారంట ఆవిడ ఈ రోజు ఎన్లైటన్ అవుతుంది అనేదిని. అయితే ఆవిడ ఫీల్ అయ్యారట ఈ రోజు. ఉమ్. అ- ఇవాళ అనుకొని వచ్చారు కాబట్టి వాళ్ళ ఎన్లైటన్ డే అని చెప్పని ఎగ్జాక్ట్ గా అదే జరిగిందంట ఆవిడకి. ఒక నది ప్రవాహం ఎలా అయితే అయ్యిందో అలా కనిపించిందంట ఆవిడకి. ఎప్పుడైతే ఆ ముడులు విడగొట్టారో అది చాలా ఫ్రీగా ప్రవహించినట్టుగా అనిపించిందంట. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఒక ట్యూబ్ లో బ్లాక్ అవుతే ముడి పడితే ఎలాగ వాటర్ వెళ్ళకుండా ఉంటుందో అట్లాగనమాట. సేమ్ అదే చెప్తున్నారు ఆవిడ కూడా. నదీ ప్రవాహం లాగా అనిపించిందంట ఆవిడకి ఈరోజు ఆయన శక్తి. ఈ రోజే ఆవిడ ఎదురు చూసారంట. అంటే బేసిక్ గా ఆవిడ ఆత్మ ఎదురు చూస్తుంది అనమాట. ఆవిడ ఆవిడ ఆత్మ ఎదురు చూస్తుంది అనమాట ఈ ఫీలింగ్ కోసం, ఈ అనుభూతి కోసం. ఈ రోజు అదే జరిగింది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్యుడు. మామూలుగా చాలా స్మార్ట్ గా ఉన్నారని చెప్తే వాళ్ళ చెల్లి కూడా అలాగే అన్నారంట. చాలా ఫ్రెష్ గా యూత్ఫుల్ గా ఉన్నావని చెప్పారంట వాళ్ళ యంగర్ సిస్టర్. ఈవిడను సుజన వాళ్ళ మదర్ చాలా వేడిగా, వామ్, స్వెట్టిగా అనిపించిందంట. ఆవిడ ఎందుకు అలా ఫీల్ అయ్యారంటే ఆవిడకి ఎక్కువగా ముడులు ఉన్నాయన్నమాట, నాట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. రెసిస్టెన్స్ అంటే పుష్ బ్యాక్ ఉంది. ఎక్కువ ఎప్పుడైతే ఎక్కువ అలా బ్లాక్స్ ఉన్నాయో అప్పుడు బాడీలో హీట్ జనరేట్ అవుతుంది. ఆ, అది న్యాచురల్ ప్రాసెస్ అని చెప్తున్నారు. తర్వాత వస్తుంది. కోల్డ్ బ్రీజ్ కూడా అదే అన్నమాట. ఎప్పుడైతే వేడి జనరేట్ అవుతుంది, రెసిస్టెన్స్ అంటే పుష్ బ్యాక్ జరుగుతుంది అనమాట. ఎక్కువ బ్లాక్స్ ఉండడం వల్ల అనమాట.
ఇప్పుడు ప్రతి క్లాస్ అటెండ్ అయ్యారంట. చాలా సిగ్గుపడతారంట జనరల్‌గా. ఈ రోజు మట్టుకు ఆవిడకి చెప్పాలనిపించిందంట బాగా. కృతజ్ఞతా భావాన్ని ఎక్స్‌ప్రెస్ చేయాలనిపించిందంట. షేర్ చేసుకోవాలనిపించిందంట ఈరోజు మొదటిసారిగా. దులుగురు టీచర్ కూడా కృతజ్ఞతా భావం చెప్తున్నారు. వాళ్ళకి చాలా ఎక్కువున్నాయి. చాలా ఎక్కువ టైం పడుతుంది. అన్నీ తీసుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడు మా తాతగారండి. సునీల్ గారు ఒక లింక్ షేర్ చేస్తారంట. అందుట్లో ఫీడ్‌బ్యాక్ చేయమంటున్నారనమాట. ఇప్పుడు సునీల్ చాట్‌లో పెట్టారు. యాహ్! దెన్స్ మా టీచర్‌ని అడుగుతానన్నారు ఫీడ్‌బ్యాక్. ఆవిడ విన్న తర్వాత ఇంకా ఈరోజు సెషన్ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మాట్లాడిన ఆవిడ మోస్ట్ సీనియర్ టీచర్ అంట. టీచర్ అంట. చాలా యాక్టివ్ టీచర్ అంట. ప్రతిదానికి ప్రతి మీటింగ్‌కి వస్తారంట. ప్రతి సెషన్‌కి. ఆవిడ డాక్టర్ గారి కన్నా పెద్దావిడంట. బట్ ఆవిడ చాలా కనపడట్లేదు యాక్చువల్‌గా. హృదయంలో హార్ట్ మీద ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా బ్రైట్ లైట్‌గా అనిపించిందంట. బ్రైట్ లైట్. సెవెంత్ స్టెప్ వచ్చేసి మనకు ఆత్మ లెవెల్‌లో. ఎయిత్ స్టెప్ వచ్చి డివైన్ దేవతా శక్తి. నైన్త్ వచ్చేసేసి మన ఆత్మ పరమాత్మ లెవెల్ అన్నమాట. ప్రతిదానికి కలర్స్ ఉన్నాయి. ఆత్మ లెవెల్‌లో సిల్వరు, దేవతా శక్తిలో గోల్డ్ కలరు. ఆవిడ అబ్సల్యూట్ స్టేట్‌కి వెళ్లారట ఈరోజు సెషన్‌లో. ఆవిడ గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు. సునీల్ లింక్ పెట్టారు చూడండి. ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయాలనుకుంటే అక్కడ షేర్ చేయండి.
షేర్ చేస్తున్నారు చదువుకోవడానికి మనకి. రెండు లింక్స్ ఇస్తున్నారు ఇప్పుడు. ఒక లింకును మన డీప్ అండర్‌స్టాండింగ్ పెంచుకోవడానికి. ఇంకొకటేమో ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయడానికి ఒక లింక్ ఇచ్చారు. మనం చదువుకోవడానికి సబ్జెక్ట్ చదువుకోవడానికి ఒక లింక్ ఇచ్చారు. మీరు జాయిన్ అయినా, జాయిన్ అవ్వకపోయినా ఇది చదవండి మీకు. నాకు ఐడియా వస్తది. యెస్ సార్. వచ్చింది. అందరికి లింక్స్ వచ్చాయి. థాంక్ యూ వెరీ మచ్.